హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా అమ్మ స్టైల్లో చికెన్ కర్రీ అనేది చూసేసేయండి. ఫస్ట్ చికెన్లో సాల్ట్, పసుపు, సరిపడినంత కారము, 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసింది. అది కేజీ చికెన్ అనమాట. అండ్ ఇందులోనే కొబ్బరి గసగసాల పేస్ట్ అది కంపల్సరీ వేస్తుంది. అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వచ్చేసి 2 స్పూన్స్, ఒక పావు నూనె అంటే ఒక 3 స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత పెద్దది బాండి పెట్టేసుకొని ఒక 3 పావుల నూనె, చూసారు కదా ఆయిల్ కొంచెం ఎక్కువనే వేస్తుంది నాన్ వెజ్లో. ఆ తర్వాత ఆనియన్స్ అనేది ఒక 3 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్, అవి మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత పసుపు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే కలిపెట్టుకున్న చికెన్ కూడా వేయాలి అందులోనే. ఇంకా వేరే ఏ మసాలాలు బయట నుండి వేసేది ఏమి ఉండదు. కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తుంది. అండ్ ఇదంతా కూడా సిమ్లోనే కంప్లీట్గా ఫ్రై చేయాలండి. మొత్తం కూడా కలిపెట్టుకున్న చికెన్ కూడా వేసింది చూసారా. అండ్ వాటర్ వేయకుండానే కొంచెం సేపు మొత్తం ఫ్రై చేయాలి. చికెన్ మసాలా కూడా వేస్తుంది. మీ ఇష్టం, ఏ చికెన్ మసాలా వేసినా కూడా బాగానే ఉంటుంది. అది ఏంటంటే లిటిల్ బిట్ అనమాట. ఇప్పుడు ఇందులోనే మనకి సరిపడినంత వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ అయితే బాయిల్ చేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో.